విజయ్ చిన్నం సక్సెస్ సార్ మీ దగ్గర ఓకే అనండి బాబు స్మైల్ ఓకే చూడండి మీరు అంతే అంతే ఉండండి. వెనక బ్యానర్ వస్తుందా? వస్తుంది సార్ వస్తుంది. అది రాదు, ఓన్లీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వస్తుంది అంతే. నాలుగో అమ్మాయి యుఎస్లో, ఐదో అమ్మాయి ఎంఎస్సి బిఈడి ఉన్నది, చిన్న అమ్మాయి జాబ్ ట్రై చేస్తుంది. అందరూ ముగ్గురు అల్లుళ్ళు, ముగ్గురు అల్లుళ్ళు సాఫ్ట్వేర్లు, ఇద్దరు అల్లుళ్ళు బిజినెస్. చాలా మంచిగా ఉన్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. నాకు ఎటువంటి బాధ లేదు, వాళ్ళతో ఎటువంటిది లేదు. వాళ్ళ బాధ లేకపోవడమే నేను ఈ రకంగా ఉన్నాను. అల్లుళ్ళు కొడుకు లెక్క. నేను 2004లో రిటైర్ అయ్యాను. 2004లో రిటైర్ అయినా. నేను చిన్న ఉద్యోగం చేసిన గ్రామ పంచాయతీ ఎక్సిట్ అవుతాను. ఇప్పుడు అవి చెప్పు, లాంగ్ చెప్పి పెడితే నువ్వే గెలుస్తావు. ఇప్పుడు రోజులకి ముందండి నేను విజయ్ చిన్నం సక్సెస్ సార్ మీ దగ్గర ఓకే అనండి బాబు స్మైల్ ఓకే చూడండి మీరు అంతే అంతే ఉండండి. వెనక బ్యానర్ వస్తుందా? వస్తుంది సార్ వస్తుంది. అది రాదు, ఓన్లీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వస్తుంది అంతే. నాలుగో అమ్మాయి యుఎస్లో, ఐదో అమ్మాయి ఎంఎస్సి బిఈడి ఉన్నది, చిన్న అమ్మాయి జాబ్ ట్రై చేస్తుంది. అందరూ ముగ్గురు అల్లుళ్ళు, ముగ్గురు అల్లుళ్ళు సాఫ్ట్వేర్లు, ఇద్దరు అల్లుళ్ళు బిజినెస్. చాలా మంచిగా ఉన్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. నాకు ఎటువంటి బాధ లేదు, వాళ్ళతో ఎటువంటిది లేదు. వాళ్ళ బాధ లేకపోవడమే నేను ఈ రకంగా ఉన్నాను. అల్లుళ్ళు కొడుకు లెక్క. నేను 2004లో రిటైర్ అయ్యాను. 2004లో రిటైర్ అయినా. నేను చిన్న ఉద్యోగం చేసిన గ్రామ పంచాయతీ ఎక్సిట్ అవుతాను. ఇప్పుడు అవి చెప్పు, లాంగ్ చెప్పి పెడితే నువ్వే గెలుస్తావు. ఇప్పుడు రోజులకి ముందండి నేను లక్ష్మీనరసయ్య గారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మనందరి గురువు గారు, వస్తుంది వస్తుంది వినపడుతుంది, మనందరి గురువు గారు రాజయ్య గుప్తా గారు, వేదిక మీద ముందు ఉన్నటువంటి మనందరి క్లాస్మేట్స్. నిజంగా ఈరోజు ఒక సంతోషకరమైనటువంటి దినం. మేము అనుకున్న దానికంటే రెట్టింపుగా సక్సెస్ అయినట్టుగా నేను భావిస్తున్నా. దానికి మీరందరూ కూడా సహకారం ఇచ్చారు, చాలా సంతోషం. నేను ఇక్కడ ఉన్న 10 మంది కాకుండా దూరంలో ఉన్నటువంటి మిత్రులు నాగేశ్వరరావు గారు కానీ, తర్వాత కిషన్ కానీ, సుఖల్ గారు కానీ, అందరు కూడా, జనార్దన్ మిత్రులు, జనార్దన్, విజయగోపాల్, వీళ్ళందరూ రావడం చేయడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే, అదే నా ఇదే చెప్పుడు కాదు, ఈ పాఠశాల 2005లో నేను పీజీ చెప్పాల్సి వచ్చిన 40 మంది టీచర్లము, నాయసార్ 40 మంది టీచర్లము స్టూడెంట్స్ ప్రేయర్ జరపడానికి నేను కూర్చున్న తర్వాత ఇక్కడ అందరం మనం ఏ రకంగా ఇక్కడ నిలబడదాం అని చెప్పి అందరినీ స్టాఫ్ రూమ్ తీసుకుపోయి కూర్చోబెట్టి అప్పుడు మొత్తం రిజిస్టర్స్ అని తీసుకుంటే 80 మంది ఎన్రోల్మెంట్, టోటల్ ఎన్రోల్మెంట్, వచ్చినోడు రానోడు అంతా. ప్రతిసారి చెప్పినాం, వారం రోజులు స్కూల్కి రా, నీ రిజిస్టర్ పట్టుకోపో, వీళ్ళు 10 మంది ఉన్నారు, 10 మంది ఇళ్ళకో తోలుతున్నా నీ పాత, వారం రోజులు స్కూల్కి రా. అట్లా అబ్బాయి చెప్తే 70 మంది వచ్చారు. 70 మంది వచ్చిన తర్వాత ప్రేయర్ నడిపితే జెడ్పీ చైర్మన్ సదానందం వచ్చాడు. విజయ్ చిన్నం సక్సెస్ సార్ మీ దగ్గర ఓకే అనండి బాబు స్మైల్
ఓకే చూడండి మీరు అంతే అంతే ఉండండి. వెనక బ్యానర్ వస్తుందా? వస్తుంది సార్ వస్తుంది. అది రాదు, ఓన్లీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వస్తుంది అంతే. నాలుగో అమ్మాయి యుఎస్లో, ఐదో అమ్మాయి ఎంఎస్సి బీఈడి ఉన్నది, చిన్న అమ్మాయి జాబ్ ట్రై చేస్తుంది. అందరూ ముగ్గురు అల్లుళ్ళు, ముగ్గురు అల్లుళ్ళు సాఫ్ట్వేర్లు, ఇద్దరు అల్లుళ్ళు బిజినెస్. చాలా మంచిగా ఉన్నారు, అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. నాకు ఎటువంటి బాధ లేదు వాళ్ళతో, ఎటువంటిది లేదు. వాళ్ళ బాధ లేకపోవడమే నేను ఈ రకంగా ఉన్నాను. అల్లుళ్ళు కొడుకు లెక్క నేను 2004లో రిటైర్ అయ్యాను. 2004లో రిటైర్ అయినా. నేను చిన్న ఉద్యోగం చేసిన గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు అవి చెప్పు, లాంగ్ చెప్పి పెడితే నువ్వే గెలుస్తావు. ఇప్పుడు రోజులకి ముందండి నేను లక్ష్మీనరసయ్య గారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మనందరి గురువు గారు, ఏముంది వస్తుంది వస్తుంది వినపడుతుంది, మనందరి గురువు గారు రాజీవ్ గుప్తా గారు, వేదిక మీద ముందు ఉన్నటువంటి మనందరి క్లాస్మేట్స్. నిజంగా ఈరోజు ఒక సంతోషకరమైనటువంటి దినం. మేము అనుకున్న దానికంటే రెట్టింపుగా సక్సెస్ అయినట్టుగా నేను భావిస్తున్నా. దానికి మీరందరూ కూడా సహకారం ఇచ్చారు, చాలా సంతోషం. నేను ఇక్కడ ఉన్న 10 మంది కాకుండా దూరంలో ఉన్నటువంటి మిత్రులు నాగేశ్వరరావు గారు కానీ, తర్వాత కిషన్ కానీ, ఉత్తమ్ గారు కానీ, అందరు కూడా జనార్దన్, మిత్రులు జనార్దన్, వేణుగోపాల్, వీళ్ళందరూ రావడం చేయడానికి ప్రయత్నం చేశాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అదే నాయకుడే చెప్పుడు కాదు, ఈ పాఠశాల 2005లో నేను పీజీ చెప్పాల్సి వచ్చినాను. 40 మంది టీచర్లము, నాయసార్ 40 మంది టీచర్లము స్టూడెంట్స్. ప్రేయర్ జరపడానికి నేను కూర్చున్న తర్వాత ఇక్కడ అందరూ మనం ఏ రకంగా ఇక్కడ నిలబడదాం అని చెప్పి అందరినీ స్టాఫ్ రూమ్ తీసుకుపోయి కూర్చోబెట్టి, అప్పుడు మొత్తం రిజిస్ట్రేషన్ తీసుకుంటే 80 మంది ఎన్రోల్మెంట్, టోటల్ ఎన్రోల్మెంట్, వచ్చినోడు రానోడు అంతా. ప్రతిసారి చెప్పినాం, నువ్వు వారం రోజులు స్కూల్కి రా, నీ రిజిస్టర్ పట్టుకోపో, వీళ్ళు 10 మంది ఉన్నారు, 10 మంది ఇళ్ళకో తోలుకున్నా నీ పాత, వారం రోజులు స్కూల్కి రా. అట్లా అప్ప చెప్తే 70 మంది వచ్చారు. 70 మంది వచ్చిన తర్వాత ప్రేయర్ నడిపితే జెడ్పీ చైర్మన్ సదానందం వచ్చాడు. వాస్తవంగా సార్ను పట్టుకోవడానికి ఒక 20 రోజులు 25 రోజులు ట్రై చేసినాం. మన మల్లారెడ్డి గారు కూడా బతుకున్నారు, కళ్యాణ మల్లారెడ్డి ఫిజిక్స్ ఉండే సార్ను కూడా అందుబాటులోకి తీసుకున్నాము. పోతే అనారోగ్యం ఉంది, నేను రాలేనన్నాడు. ఇంకొక భాస్కర్ సార్ ఉన్నాడు ఇక్కడ, ఆయన ప్రెగ్నెంట్ నుంచి లేచే పరిస్థితులు లేడు. మన అందుబాటులో ఉన్నటువంటి సార్లు ఇది ముగ్గురులో భాస్కర్ సార్ లోకల్లో ఉండి కానీ రాలేనటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ మనకు ఇట్లా ఈ సారు 9 గంటలకు వస్తా అంటే నిజంగా 8:30కే కూర్చున్నాడు. 8:30కి రెడీ ఇంటికాడ కూర్చున్నాడు సార్. అంటే ఇంకా సార్ కంటే వెనకనే పడి ఉన్నాం మనం క్రమశిక్షణలా, అంతే కదా. అయితే ఇక్కడ నుంచి పోయే వరకు సార్ రెడీ ఉంటున్నాడు. సార్ అమ్మ మేమే తీసుకోపోతాం, నాయన జాగ్రత్తగా తీసుకుపోయి జాగ్రత్త తీసుకురాను. తను ఇంట్లోన్నది, ఇంట్లోనే వ్యక్తి బయటకు వచ్చి మనకు చెప్పేంత వరకు కూడా సార్కు మనకు హ్యాండ్ ఓవర్ వేయలేదు. అంటే సార్కు ఉన్నటువంటి సతీమణి కూడా ఎంత మంచిగా ఆలస్యం రాయలో మనకి చూడకుండానే మనం ఈరోజు చెప్పగలం. అమ్మగారి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకోటి వచ్చే ముందు సార్ కొన్ని జ్ఞాపకాలు చేసి, అయితే మనుషుల గురించి ఇచ్చేది ఏం చెప్తాంటే, ఆడు 6th నుంచి 10th వరకు ఒకటే పెన్షన్ చూపించింది. పొదుపులో కూడా బ్యాంకులు ఉన్నాడు కాబట్టి అదే ఉద్యోగం దొరికింది. విన్నా అంటే కొన్ని బయట శక్తులు దీపిస్తాయి. ఏదని అది ఏం చేస్తున్నాడంటే, రఫ్బుకు మురారి రబ్బుకును ఏది మన గారు అండ్ ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇనిషియేటివ్ తీసుకున్న మోహన్ రావు గారు, మన ప్రెసిడెంట్ గారు మధుసూదన్, మన మానిటర్ మల్లారెడ్డి గారు అండ్ ఆల్ ఫ్రెండ్స్
చేస్తున్నాడు అనమాట. సంతోషం ఆగలేకపోతుంది అతనికి. ఈ మందిరంలో మళ్ళీ దర్శనం చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే వేరే స్కూల్తో కంపేర్ చేస్తుంటే సమద్ అహ్మద్ గారు ఇక్కడ ప్రెసిడెంట్ మన ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క అంటే అందరికి తెలుసు, బట్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను, ప్రతి క్లాస్కు ఒక పేరు ఇచ్చేదన్నమాట. ఇది ఇంగ్లీష్ క్లాస్, ఇది కెమిస్ట్రీ క్లాస్, ఇది మ్యాథ్స్ క్లాస్. దానివల్ల ఏమైంది అంటే సార్ మీకు తెలిసేమో, బట్ ఐఎమ్ రిపీటింగ్ దట్ వన్. ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్ క్లాస్ ఉందనుకోండి, ఆల్ పోయట్స్ నేమ్. తర్వాత హిందీ క్లాస్ ఉంటే వాళ్ళ పేరు. కెమిస్ట్రీలో మల్లారెడ్డి గారు, హీ గాట్ బెస్ట్ ప్రైజ్ అంటే అతను నాకు ప్రైజ్ కూడా ఇచ్చిండు. అతను ఆ సంతోషం ఆగలేక. దట్ వాజ్ ద వన్ థింగ్. సెకండ్ థింగ్, అప్పుడు ఆ టైంలో కూడా అతను స్పీకర్ పెట్టించాడు. క్లాస్లో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడం. ఎస్, అతను మైక్ లో ఉంచేసి అక్కడి నుండి అబ్జర్వ్ చేసేది అతను ఏం చేస్తున్నారు అనేది. అండ్ దట్ వాజ్ ద వార్ పీరియడ్. ప్రతి రోజు మనకు ప్రేయర్స్ లో ఓన్లీ నేషనల్ సాంగ్స్ ఉండేది మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ అక్కడ. తర్వాత అతను హిందీ స్పీచ్ కూడా ఉర్దూలో ఇచ్చేది. వేరే ప్యారే తల్బా అని మొదలు పెట్టేది అనమాట. తల్బా అంటే అప్పుడు స్టూడెంట్స్ అన్నమాట. అది దట్ వాజ్ ద థింగ్. ఇప్పుడు హిందీ కష్టమే అయినా మీరు హిందీ ఎంత బాగా నేర్పారంటే, అంటే మీకు కొందరు తెలుసు, జస్ట్ మీకు చెప్తున్నాను కోసం. 10th లోనే మన వాళ్ళు చాలా మంది 10 members హిందీ భూషణ్ పాస్ అయ్యారు. ఇప్పుడు నిజంగా సార్ చెప్పింది, ఇప్పుడు మనం నార్మల్లీ, సారీ ఎక్కువ టైం తీసుకుంటాను ఏమనుకోకండి, ఇప్పుడు నార్మల్లీ మ్యాథ్స్ కు ఫిజిక్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. లాంగ్వేజ్ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే దాని ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను నేను. ఎప్పుడైతే నేను ఇక్కడ మళ్ళీ ఇంజనీరింగ్ ఫస్ట్ బిఎస్సి జాయిన్ అయ్యాను, అది పెట్టేసి డిప్లొమా చేశాను. ఎప్పుడైతే సారీ నేను కొద్దిగా నా బయోగ్రాఫ్ చెప్పుకుంటాను. రామగుండంలో కొన్ని రోజులు పనిచేశాను. రామగుండం నుండి ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ 1.5 years ఉన్నాను. ఢిల్లీ నుండి బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో బిహెచ్ఎల్ భోపాల్లో యాజ్ ఎ జూనియర్ ఇంజనీర్ జాయిన్ అయ్యాను నేను. అక్కడ 2 years ఉన్నాను. తర్వాత హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ వచ్చేసాను. హైదరాబాద్లో డీజీఎంగా రిటైర్ అయ్యాను. నేను హిందీ ఇంపార్టెన్స్ ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ నార్మల్లీ నార్త్ ఇండియన్స్ కు మద్రాసీస్ అంటారు అన్నమాట. ఇప్పుడంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అని వచ్చిందని కొద్ది తెలుసు. అప్పుడు అందరూ మద్రాసే. సౌత్ ఇండియన్ అంటే మద్రాసే అన్నమాట. కానీ ఆ హిందీ నాలెడ్జ్ వల్ల బిలీవ్ మీ, వి యూస్ టు డామినేట్ దమ్. వాళ్ళ తప్పులు మేము చెప్పేవాళ్ళం అన్నమాట నార్త్ ఇండియన్స్ కు. ఇది తప్పురా బాబు, నీకు రాదు అనేసి. 58 సంవత్సరాల తర్వాత మనం అప్పుడు 50 సంవత్సరాల ముందు అప్పుడప్పుడే వికసిస్తున్న మొఘలము నేను షేర్ చేశాను. అప్పుడప్పుడే వికసిస్తున్న మొఘలము. సో మనం ప్రపంచంలోకి వెళ్ళాము, వివిధ రంగాల్లో ఎన్నో స్థాయిలు ఇచ్చేసాము, ఎదిగాము. ఆ తరువాత 58 సంవత్సరాల ఈ వాతావరణంలోకి రావడమే ఒక గొప్ప అనుభవం, అవునా? తర్వాత మీ అందరితో కలవడము, ఈచ్ సపోజ్ మధుకు నా ఈక్వేషన్ వేరు, జీకేకు నా ఈక్వేషన్ వేరు, ఉపాధ్యాయులతో వేరు. సో అవన్నిటిని ఒకసారి తలుచుకుంటే అదొక పెద్ద బండారం, ఎంత ఇది చేస్తుంది. సో ఆ తర్వాత మోహన్ రెడ్డి గారికి నేను ఒక సిన్సియర్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తాను పట్టుబట్టి ఈ సంస్థ యొక్క కంటిన్యూటీని పెంచి, కృషి చేసి పెంచిన దానికి ఇప్పుడు పోతే ఎవరొకరు పట్టించుకోవాలి. సో అందరికీ మీతో ఈరోజు కలిసిన దానికి, మీతో షేర్ చేసుకునడానికి వరకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ధరణికి గిరి భారమ, గిరికి తరువు భారమ, తరువుకు కాయ భారమ, కనిపెంచే తల్లికి పిండ భారం అని ఈ పాట విన్నా చేస్తున్నట్టు నాకు అయితే ఈ సంఘటన వచ్చిందిగా, మన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏదైతే ఇక్కడ మీటింగ్ పెట్టారు, అప్పుడు కూడా ఒక పాట పెట్టారు.
एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों అని ఆ పాట ఇక్కడ నేనైతే ఈసీఆర్ కంపెనీలో జాయిన్ అయిపోయాను. ఈసీఆర్ కంపెనీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత నాకు ఏదో ఒక పోస్ట్ ఇచ్చారు. నాకు స్టాఫ్ ఏంటి, ఆల్ మిషన్స్, హండ్రెడ్స్ ఆఫ్ మిషన్స్, 100 ఎంప్లాయీస్. ఇక సౌండే సౌండ్, నా లైఫ్ మొత్తం సౌండ్లోనే వెళ్తుంది. నియర్లీ 45 ఇయర్స్ వరకు సౌండ్లోనే ఉన్నా. రిటైర్మెంట్ అయింది 2009లో. అలా కాబట్టి నేను ఏ ఎంప్లాయీ దగ్గర పోయి అయ్యా బాబు నువ్వు ఏం చేస్తున్నావు అని ఏం అడిగేవాడిని కాదు. బస్ వాళ్ళు మార్నింగ్ సలాం చేస్తే చాలు, నమస్కారం సార్ అని చెప్తే చాలు. నా పని నేను, నా పెద్ద సార్లు అంతా బస్ మీటింగ్ ఉంది రండి, నాకు ఈ పార్ట్స్ కావాలి, ఇదే మాట అంటే మీటింగ్ లోపల ఎవరు ఏం చెప్పేది కాదు, ఏం చేసేది జస్ట్ నోటని చూసుకోవాలి. దాని ప్రకారం ఆ పార్ట్స్ తయారు చేసేసి వాళ్ళతో హ్యాండిల్ చేయాలి. అదే సో కాబట్టి నా కంపెనీలో ఎలక్ట్రానిక్ సామాన్లు అయ్యేటి, ఎలక్ట్రానిక్ సామాన్లు ఇంకేంటి ఏరోప్లేన్ పార్ట్స్ అవన్నీ అయ్యేటి. అవన్నీ బస్ ఖతం, ఎవరికి ఏం చెప్పేది కాదు. సైలెన్స్గా పార్ట్స్ తయారవుతున్నాయి. మీటింగ్లో ఏదో నోటం చేసుకుని ఇచ్చేస్తే చాలు. లో కావాల్సిన రిజల్ట్స్ April 12th 1971లో రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఆ ఉద్యోగ ప్రస్థానం గురించి ఇక్కడే మాట్లాడతాను కొద్దిగా. గురువులు సుభాష్ ఇనాందార్ అని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా ఉండేవాళ్ళు. మాకు చదువు నేర్పిన గురువు, అందరికీ జ్ఞాపకం ఉండొచ్చు సైన్స్ స్టూడెంట్స్కి. ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడం, పోస్ట్ ఖాళీ అవ్వడం, పోస్టు వేకెన్సీ ఏర్పడటం జరిగింది. ఎస్ తుకారాం సార్ ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆయన సహకారంతో, ఆయన కృపతో ఒక చిన్న పోస్టులో మొదలు 1971 22nd మార్చి నాడు నేను ఉద్యోగంలో చేరే. 5 జాబ్ అసిస్టెంట్ ఇన్ కెమిస్ట్రీ అండ్ కన్సాలిడేటెడ్ పే. బికాస్ అప్పటికి ఇంకా రిజల్ట్స్ రాలేదు. రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయి? రిజల్ట్స్ April 12th 71 నాడు రిజల్ట్స్ వచ్చాయి. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్స్ నుంచి మీకు స్కేల్ ఇస్తాము కాబట్టి మీరు ఉద్యోగంలో చేరొచ్చానంటే సరే అని ఉద్యోగంలో చేరా. 20 days పట్టింది. 12th April 1971 జాబ్ అసిస్టెంట్ స్కేలు అప్పుడు యూడిసి స్కేల్, సీనియర్ అసిస్టెంట్ స్కేల్కు సమానం. బీఎడ్ చేస్తే 150 to 300 స్కేల్, బీఎడ్ లేకుండా 140 to 280 స్కేల్. ఎంత తేడా? 9 rupees 10 rupees తేడా. 10 rupees వరకు ఒక సంవత్సరం బీఎడ్ చేయాలి. కాబట్టి పెద్ద తేడా లేదని ఇంట్లోనే ఉన్నట్టు మరి ఇంట్లో తిని వాళ్ళ ఎడ్యుకేషన్ కాలేజ్కి విద్యార్థిగా పోయినట్టే లైఫ్ ఉండేది. అప్పుడు తర్వాత 4 సంవత్సరాలు గడిచిపోయాయి. 75లో మ్యారేజ్ అయింది. 76లో పెద్ద కొడుకు జన్మించాడు విజయానంద్. వాడు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు. పెద్ద అమ్మాయి 81, చిన్న అమ్మాయి 83. అయితే బీఎస్సీ క్వాలిఫికేషన్తో ఉండిపోవడం లైఫ్లో ఒక సెట్ బ్యాక్ లాగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ బాయ్స్ హై స్కూల్తో నాకు అవినాభావ సంబంధము చాలా ఉన్నది. ఎట్లా అంటే నేను 1960లో సమద్ అహ్మద్ అప్పుడు హెడ్ మాస్టర్ గారు, ఆ టైంలో 60లో నేను ఇక్కడ భీమ్గల్ మండల్ తాలారాపూర్ నుంచి నేను వచ్చి ఇక్కడ కబరుద్దీన్ సార్ అప్పటికే ట్రాన్స్ఫర్ అయ్యిండు. మన మచ్చిరాకాల ట్రాన్స్ఫర్ అయ్యి పోయిండు. లేదు పోయిండు, నాకు గుర్తున్నది. కబరుద్దీన్ సార్ అదే మనం వచ్చినాక అదే సంవత్సరంలో పోయిండ్రా. గుర్తున్నదంటే నేను కిరాయి ఉన్న దాంట్లో ఆయన విజయ్ అనే చెప్పిండు, ఇగో ఈయన మీ హెడ్ మాస్టరు, గెస్టెడ్ హెడ్ మాస్టరు
ఈయన ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఆయన ఒక ఫోటో మా ఒక ఫ్రెండ్ గీస్తున్నాడని ఆ ఫోటో చూపించాడు. ఆయనతో మనకు అవినాభావ సంబంధం లేదు, మనం ఎక్కువ రోజులు తన చేతి కింద పని చేయలేదు. సమేద్ అహ్మద్ మాత్రం నాకు చాలా సంవత్సరాలు ఉన్నాడు, చాలా సింపుల్ మనిషి. చెప్పాలంటే అతను ఒక దైవ స్వరూపుడు, ముస్లిం అయినా ఆయన దైవ స్వరూపుడు. అటువంటి వ్యక్తులు లెంకితే దొరకరు ఈ రోజుల్లో, ఒకటి ఎంత వెతికినా కానీ దొరకరు. ఏం అడ్మినిస్ట్రేషన్ ఆయన చూస్తే ఇది అప్పుడు నాకు గుర్తున్నంత మట్టుకు దాదాపు 1600-1700 స్ట్రెంత్. బెల్లు ఓడితే ఎక్కడో అక్కడ ఒక్కడసారి బయటకు వస్తే పేర్ల సీమల పుట్టచ్చినట్లు వస్తుండే. అటువంటి టైంలో ఆ సార్ ఎంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఉంటుండే అంటే సార్ ఇట్లా గ్రౌండ్లకు ఎప్పుడు కూడా ఒక్క దినం కూడా ఆ సార్ ప్రేయర్లో లేని అనేది లేదు, నేను చూడలేదు. ఇట్లా వస్తున్నారంటే ప్రయర్ కూడా లేకుండే. అప్పుడు ఇట్లా వస్తున్నారంటే ఒక ఇద్దరు ముగ్గురు అటెండర్లు, ఒకడు ఈడ నిలబడుతుండే, ఒకడు మధ్యన నిలబడుతుండే, ఒకడు దగ్గర నిలబడుతుండే. ఇట్లా సార్ను ఇట్లా వెల్కమ్ చెప్తూ వారిని చూస్తే అబ్బా అది ఎంత విచిత్రమైనటువంటి రోజులు అంటే అంత. మరి ఆయన లోపల మూర్తిమత్వం ఉండే. ఒకడు పోయి ఒక అటెండర్ పోయి తలుపు ఇట్లా తెరదీస్తుండే, ఇట్లా తెరదీస్తుండే. సార్ పోయి కూర్చున్నా కానీ చాంబర్ ఎంత సూపర్ అది. చాంబర్ అంటే చాంబర్ అందులో దాని వెనకాల సార్ హెడ్ మాస్టర్ పండుకోవటానికి ఒక పరుపు, అన్ని రకాల ఫ్యాన్ ఇవన్నీ ఉండే. ఆయన అడ్మినిస్ట్రేషన్లో పెట్టి ఇప్పుడు చెప్పినట్లు ప్రతి క్లాస్కు మైక్ సిస్టమ్ అరేంజ్మెంట్ చేసాడు. ప్రతి దినము ఒక విషయం టాపిక్ తీసుకొని ఉర్దూ లోపల అక్కడ నిలబడి స్పీచ్ చెప్తుండే, బ్రహ్మాండంగా చెప్తుండే. దాన్ని తెలుగు లోపల అనువదిస్తుంది. అయితే రామస్వామి సార్ రోజు ప్రేయర్లో ఓడొకడు పడిపోతుంది. అలా పడిపోతే వెంటనే తీసుకుపోయి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి రెడీ ఉంటుండే. ఎంత సార్ రూమ్ల బెడ్ గిడ్ అంతా సరిగా అదే ఏ అడ్మినిస్ట్రేషన్ ఏమి రోజులు. అప్పటికి ఇప్పటికి 60ల నేను జాయిన్ అయినా 67 దాకా 7 సంవత్సరాలు చదువుకున్నా. భగవంతుని పుణ్యాన మళ్ళా నాకు చిత్రమైనటువంటి అనుభవం జరిగింది. ఏంటంటే 1990ల నేను నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది టీచర్గా. 90 నుంచి 96, 97, 60 నుంచి 67 ఈ 7 సంవత్సరాలు ఇందులో చదువుకున్నా, 7 సంవత్సరాలు ఇందులో పనిచేసిన. చాలా పాపతోటి ముఖ్యంగా ప్రతి క్లాసులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చదువుకునేటప్పుడు నేను బిలో ఎవరేజ్ అనుకో ఏదో ఉంటే నేను, బట్ ప్రతి తరగతి లోపల ఒక 5% మంది విద్యార్థులు జంప్స్ ఉంటుంటాయి. వీడు లక్ష్మీనారాయణ ఉన్నాడు, ఆడు మధుసూదన్ ఉన్నాడు, ఆడు శంకర్ ఉన్నాడు, ఈ విధంగా ఆడు జనార్దన్ ఉన్నాడు, వీళ్ళందరూ జంప్స్. ఇక ఆమె జంప్స్కు ఉన్నారు అని అంటే మేమేం తక్కువ లేకుంటుంది, వాళ్ళు ఒకదాంట్లో ఉంటే మేము ఇంకో దాంట్లో కూడా అట్లా. అంటే అందరూ ఒక దాంట్లోనే ప్రావీణ్యం ఉండాలని ఏం లేదు కదా. ఏమి అనుకోడో ఏమో ఆయన కనబడుతుంది. సూక్తులు అప్పుడు కూడా ఫేమస్ మొత్తం క్లాస్ లో అవి రెండు చెప్పాలి మాకు. ఇప్పుడు ఏం లేదు, ఈడ ప్రధానోపాధ్యాయులు కావడానికి నేనే కారకుడు. ఆప్షన్ నాదే ఉండే తీసుకోవడం. ఇది తీసుకోకపోతేనే అడిగి వచ్చింది. ఇప్పుడు నేనే ప్రసాదించినట్టు హెచ్ఎంగా ఉన్న వాస్తవం చెప్తున్నాడు. మరి ఇదేం చెప్తాడు, మరి నన్ను ఉంచుతాడో ఏం చెప్తాడు. అరే నేను అనుకున్నా మనకి మరి కిరికిరిలేటుగా సునాయాసంగా హాయిగా చాలా దూరం ఉన్నది. ఓళ్ళు తీసుకోలే నా దాకా ఎందుకు వచ్చిందంటే మాటలు పడ్డా మాటలన్నా బరాబర్. ఓడికి జరగాలి, ఈవిడికి కూడా గుర్తున్నది. ఓడికి కూడా జరగాలి, తప్పు ఎత్తే జరగాలి. అరే ఇప్పుడే జనుకోవు కదా, అప్పుడే జరుపుతావు. ఇప్పుడే భయం పడతావు, అప్పుడైతే భయం పడతావు. అట్లా కాదురా, అది పుట్టుకతో వచ్చిన సహజాతం. ఇప్పుడు అట్లా అట్లాంటి ఫీలింగ్ లేదు మాకు పైసా. అవును అమ్మలేదురా, లేదు
శంకరు ఇంకోటి ఒరే తురే కాదు ఇంకోటి 100 ఏళ్ళకి వేయు ఇంకా 100 ఏళ్ళు వచ్చినాక వేయరు అలా మనమరాల లైన్లో అందరు మంచిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఏదో ఇంత మేము మంచి ఆస్తు పనుల మీదట అక్కాపూర్లో, కానీ మాయ కాలకే ఆస్తులు పీస్తులు వైనాయి తిరిగి ముక్కు దక్కించుకొని మేము బతుకున్నాం ఊళ్ళి. పూర్వం స్థితిని మేము కొనసాగిస్తున్నాం. ఏం దోకాలేము. కాకపోతే మా వాళ్ళు మా బాయి 5 సంవత్సరాల కింద పోయింది. ఆ ఒంటరి తల్లివే కొంచెం బాధ పెడుతున్నది. అయినా మీ అందరితో కలుస్తున్నా కాబట్టి నేను ఇంట్లో ఉండా, ఎక్కువ బయట తిరుగుతా కాబట్టి నాకు టైం పాస్ అవుతున్నది. ఏం పర్వాలేదు. ఇప్పటికైతే పిల్లవాడు CCMBలో జాబ్ చేస్తున్నాడు. మనవాడు కొడుకురా. ఇక కోడలేమో స్కూల్ అసిస్టెంట్ ఆర్ని హైదరాబాద్లో. ఇక బిడ్డలేమో ఒక బిడ్డ MA BD చేసింది, జాబ్ లేదు. ఇక చిన్న బిడ్డ MCA చేసింది కానీ జాబ్ చేస్తలేదు. పెద్దల్లుడు తెలంగాణ యూనివర్సిటీలో లైబ్రరీయన్ కాంట్రాక్ట్ పోస్ట్. చిన్నల్లుడేమో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది ప్రస్తుతం మేము ఉంటున్నటువంటి స్ట్రీటు అది నాచారం, ECIL పోయే రోడ్డు నాచారం గురించి చాలా మన మిత్రులందరూ చెప్తున్నారు. ఇంకొక విషయం ఏమంటే సారు చాలా నైతిక సూత్రాలు నేర్పించిండు. సార్ సిద్ధాంతం ఏంటంటే ప్రేయర్లు మీరు లేట్ వచ్చిన పర్వాలేదు, ఎక్కడైనా మన జాతీయ గీతం నేషనల్ గీతం స్టార్ట్ కాగానే అక్కడనే నిల్చోవాలి. అది చాలా ప్రిన్సిపల్ సార్ది. ఇప్పుడే కాదు 24 జీవితం మొత్తం అది దానికి అమలు చేయాలి. ఎప్పుడు ఎక్కడైనా జాతీయ గీతం వినిస్తే అక్కడనే అటెన్షన్. అది తర్వాత సార్ ఏం చేసిండ్రు, మొత్తం స్కూల్ లెవెల్లో అందరినీ 4 గ్రూప్స్గా విభజించిండు. బ్లూ హౌస్, ఎల్లో హౌస్, రెడ్ హౌస్, గ్రీన్ హౌస్ చేసి ప్రతి ఇప్పుడు 12 ఉంది. నంబర్ 1 రూల్ నంబర్ బ్లూ హౌస్, నంబర్ 2 గ్రీన్ హౌస్, నంబర్ 3 అట్లా చేసి అన్ని స్కూళ్ళలో అందరినీ 4 భాగాల్లో విభజించిండు. చేసి అన్ని రకాల క్రీడల కాంపిటీషన్, హౌస్ వైజ్, ఇంటర్ స్కూల్ మొత్తం స్కూల్ లెవెల్ కాంపిటీషన్, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ అన్నీ, కబడ్డీ, అప్పుడు హాకీ, బ్యాడ్మింటన్ ఉండే, వాలీబాల్ ఉండే. అట్లా నేను అనుకుంటున్నా ఆ జమాన్లో నిజామాబాద్ జిల్లాలో అటువంటి పరిపాలన ఏ హెడ్ మాస్టర్ చేయలేదు అనుకుంటున్నా. నా వ్యక్తిగత విషయం. సార్ గారు హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ వచ్చారు. మన జిల్లాలో కూడా నేను అనుకుంటున్నా ఇది ఒకటి మల్టీపర్పస్ స్కూల్ అనుకుంటున్నా. బహుశా ఉంటే నిజామాబాద్లో కూడా ఉంటుంది. మల్టీపర్పస్ స్కూల్, డిఓ క్యాడర్ స్కూల్ ఇదే. అదే అప్పుడే గెలిచాడు మాస్టర్ సార్, అప్పుడే సార్ గెలిచాడు మాస్టర్. ఓన్లీ అప్పుడు 3 గెజిటెడ్ పోస్టులు. నేనే కాదు సారు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు మేము ఇక్కడ అందరం విద్యాభ్యాసం చేశాము. అందరు అదృష్టవంతులు. సార్ అడ్మినిస్ట్రేషన్ కింద మేము ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాము. అందుకే మా అందరి అదృష్టంగా హెడ్ మాస్టర్గా సార్ మాకు వచ్చారని నేను భావిస్తున్నాను. తర్వాత నా వ్యక్తిగత విషయంకి వస్తే సామాన్యమైన జీవితం, ఆర్థిక జీవితము అదృష్టవశాత్తు మా బ్యాచ్ 12th కాగానే కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. దాని శ్రేయం ఎవరికి పోతుంది? వికే రెడ్డి సార్, వెంకటకృష్ణారెడ్డి సార్, కిసాన్ నగర్. ఆ సారు అప్పుడే కాంగ్రెస్ లీడర్. ఆ జమాన్లో సార్ పట్టుబడి ఎడ్యుకేషన్ సొసైటీ ఆర్గనైజ్ ఒక సొసైటీ స్థాపించి మొత్తం ఆ కాలేజ్ గ్రౌండ్ ఎవరెవరికి చెట్లు, అప్పుడు చెట్లు, ఈత చెట్లు, ఆ చెట్లు, పొలాలు ఉండే వాళ్ళందరికీ కంపల్సరీ ఇప్పించి ఆర్మూర్లో చాలా అంటే మెజారిటీ చాలా బీద స్థితిలో ఉన్నారు. కాబట్టి అప్పుడు నేను అనుకుంటా బీడీ పరిశ్రమే మన చాలామందికి జీవనోపాధి ఇచ్చింది. బీడీ పరిశ్రమ అప్పుడు మా ఆర్మూర్ ఏరియాలో. కాబట్టి ఆ సార్ పట్టుదలతో చేయటం వల్లనే చాలా మన అందరికీ, ఈ ప్రాంతం అందరికీ డిగ్రీ అయ్యే అవకాశం దొరికింది. వీకే రెడ్డి సార్. అందుకే నా వ్యక్తిగతంగా అయితే నేను సార్ గారికి చాలా రుణపడి ఉన్నాను. దొరికినా కానీ ఆ స్తోమత లేకపోవడం వల్లనో సమ్ ప్రాబ్లం వల్ల బీటెక్ చదవలేదు. అది బూన్ అన్నమాట. మాకు వరదానంగా BSc వచ్చింది.
నేను కూడా బీఎస్సీ జాయిన్ అయ్యి వదిలిపెట్టేసి అక్కడ చేశాను. తర్వాత నేను స్పెషలైజేషన్ బాయిలర్ ఆపరేషన్ ఇంజనీర్లో స్పెషలైజేషన్ చేశాను. చేసేసి దేశమంతా తిరిగాను. చాలా డిమాండ్ ఉండేది ఆయనకి. తర్వాత నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, నాకు 3 పిల్లలండి, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అమ్మాయి అట్లాంటాలో ఉంది, అబ్బాయి షికాగోలో ఉన్నాడు, చిన్న అమ్మాయి ఇక్కడ. మా ముగ్గురు మాస్టర్ ఇంజనీరింగ్ చేశారు, ఎంటెక్ చేశారు. సో 4 మన్మరాలు, 1 మన్మడు. థ్యాంక్ యూ. సారీ మళ్ళీ అంటే నాకేం చేసేది లేనటువంటి రోజులు ఈరోజు. జీతం వస్తుంది కదా, మేము వెళ్ళిపోదాం, నాకేం అవసరం లేదు. పాపం ఆయన ఏ స్కూల్ పోయినా, ఏ పాఠశాల పనిచేసినా మంచి పిల్లలందరూ కూడా మంచి రిజల్ట్తో పాస్ కావడం. తర్వాత ఇక్కడికి రాగానే కూడా అంటే సీనియర్స్ అందరితో కలిసి ఉండేది. టౌన్ ఇది అంటే నేను ఉంటేనే కుర్చీ మీద కూర్చుంటా అంటే నడిచే స్కూల్ కాదు. ఆల్ పొలిటికల్ లీడర్స్తోని, అందరితోని, వార్డు కౌన్సిలర్లతో అందరితో టచ్ ఉంటేనే కుర్చీ ఉంటుంది, లేకుండా కుర్చీ ఉంటుంది, కుర్చీ చదివిస్తారు. కాకపోతే ఏంటంటే స్కూల్ డెవలప్ చేయాలి, స్కూల్ డెవలప్ చేయాలన్నటువంటి తపనతో ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మణసాయి. నిజంగా అటువంటి హెడ్ మాస్టర్ రావడం కూడా మనం ఉన్నప్పుడు మన కళ్ళ ముందట ఒక మన పాఠశాలకు మంచి హెడ్ మాస్టర్ వచ్చినప్పుడు మరి గర్వపడుతూ మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఈ అవకాశం మనకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే వారికి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే వచ్చిన తర్వాత దీనికి ఇంకొకటి ఏంటంటే మన స్కూల్కు పార్థసారథి గారు దీన్ని అడాప్ట్ చేసుకున్నాను ఇప్పటికి. అంటే నేను హెడ్ మాస్టర్ అప్పుడే వాళ్ళ మా మదరా ఫాదర్ ఏర్పాటు చేసి నేనున్న నుంచి స్టార్ట్ చేసాడు. అది ఇప్పటికే స్కూల్స్, పాఠశాల బుక్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఉన్నటువంటి పోస్ట్ మళ్ళీ తీసుకున్నాం. అంటే రాజవైభోగం చూసినటువంటి స్కూల్లో అటెండర్ లేనటువంటి పరిస్థితి వచ్చి పార్థసారథితో చెప్పించుకొని అటెండర్ తెప్పించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే కొన్ని పరిస్థితులు ఎట్లయిపోయినాయంటే చేద్దామనేటువంటి కూడా పని చేద్దామనేటి వాళ్ళకు కూడా అవకాశాలు లేకుండా, ఫెసిలిటీస్ లేకుండా పోతున్నాయి. అయితే మొన్నటి నుంచి కూడా లక్ష్మణారెడ్డి గారికి నాకు బంధుత్వం ఉన్నది. ఏమంటారు, చిచ్చా నువ్వు ఏదైనా ముందటికి రావే, మనం ఏదైనా పూర్వ విద్యార్థులుగా ఏదైనా ఒకటి సొసైటీ ఏర్పాటు చేద్దాం. సొసైటీ ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు, మన స్టూడెంట్స్ ఉన్నారు, మీరు అందరూ వెళ్తారు, ముందుకు వస్తే అదంతా కూడా బాగా చెప్పించాడు. మొత్తం ఇదంతా కూడా అన్నీ ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది స్కూల్ ఖాళీగా ఉన్నది. అయితే ఇక్కడ ఒక హాస్టల్ ఏర్పాటు చేపిస్తే మనం ఎమ్మెల్యే గారిని కలిసి చేద్దామనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తికి మనం అందరం కూడా ఏదో కొంత పొలిటికల్గానో లేకుంటే ఒకసారి పిలిచినప్పుడు ఒక 10 మంది మనం ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోవడము, అట్లా మనం వారికి సపోర్ట్గా ఉన్నట్టయితే ఈ స్కూల్ ఇంకా మంచిగా ముందు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన వారికి ఉన్నది. కాబట్టి వారి ఆలోచనకు మేము బలపరిచాను నేనైతే. మరి మీ అందరికి కూడా నేను మీ అందరి ముందు పెడుతున్నా అనుభవాలని కూడా తెలుసు. కాబట్టి మరి ఈ పట్టణ ప్రాంతంలో ఈ పాఠశాలలు పట్టించుకునేటివి పూర్వ విద్యార్థులే ఉంటాయి. గ్రామాల్లో అయితే విలేజ్ డెవలప్మెంట్ వాళ్ళ ఒక ప్రిస్టేజ్గా తీసుకొని మా ఊరి పాఠశాల అనే భావన వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ టౌన్ పెరిగిన తర్వాత మరి టౌన్ యొక్క పాఠశాలను పట్టించుకోవడం అనేది తగ్గుతుంది. మరి దానికి మన అధ్యయనంలో కానీ మనము అందరం కూడా చాలా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు కాబట్టి ఈ అధ్యయనంలో పూర్వ విద్యార్థులే సంరక్షకులుగా ఉంటారు పాఠశాలకి. అంటే ఇంతమంది అన్నట్లు మనకి జన్మించిన తల్లి తర్వాత 2వ జన్మ పాఠశాలనే. కాబట్టి మరి దీన్ని ఈ తల్లిని కాపాడుకోవాల్సిన ధర్మం మన అందరిపైన ఉంది. ఎందుకంటే ఈ భూమి ఉన్నంత వరకు, మనిషి ఉన్నంత వరకు ఈ విద్యా వ్యవస్థ అనేది ఉండాల్సిందే. మరి అది మత, కుల, భాష, ప్రాంతాలకు ఖచ్చితంగా ఇది పాఠశాల అనేది నిలవలసినటువంటి ధర్మం కాపాడాలంటే పాఠశాల అనేది ఉండాల్సిందే. కాబట్టి మరి దానికి అనుగుణంగా పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఈ మన అక్కడ రాజేందర్ సార్ ఇక్కడ ఉన్నాడు, వొకేషనల్ టీచర్ సార్ కూడా ఇక్కడ పాఠశాల విద్యార్థి. ఒక బుక్ కూడా ఏర్పాటు చేశాం ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు. అది అందరి పేర్లు రాస్తున్నాం. అల్యూమిని ఏర్పాటు చేసి ఈ రోజే అంటే గతంలో విచారంతో చేస్తున్నాం. పాఠశాల తోటి కూడా ఒక టచ్లో ఉన్నాం. అల్యూమిని ఏర్పాటు చేసి మీ అందరూ కూడా గొప్ప వాళ్ళు ఇప్పుడు అంటే ఫస్ట్ స్కూల్ ఫౌండేషన్ 58 అయితే తర్వాత నెక్స్ట్ బ్యాచ్ మీది ఉంది. కాబట్టి మరి మీ ద్వారా మీతో అందరినీ కూడా తీసుకొని మోహన్ రావు సార్ను ఈ మరి రాజశిక్షను ఇక్కడ యాక్టివ్గా ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని పాఠశాల సారు గౌరవ అధ్యక్షులుగా ఉంటూ ప్రెసిడెంట్ కార్యదర్శులుగా ఇద్దరిని మరి ఈ రోజు నుంచే ఎన్నుకొని
మరి ముందుకెళ్దామని ఒక ఆలోచన నాకు వచ్చింది. మరి అది సార్తో పంచుకోవడం జరిగింది. మరి అధ్యక్ష కార్యదర్శిగా మరి వాళ్ళను అంటే గతంలో లీడర్గా ఉన్నారు. ఈ కాలంలో ఎందుకంటే ఒక్కటి హాస్టల్ సంరక్షణ అనేది ఉండాలా. హాస్టల్ వచ్చినట్లయితే స్కూల్ అనేది మనగడ సాధిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చదువుకున్నప్పుడు ప్రైవేట్ పాఠశాలలు లేవు, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలు అయినాయి కాబట్టి విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. ఇంత విశాలమైన గదులు ఉన్నాయి, ఇంత ప్రాంతం ఉంది. మరి దేశంలో మాటలు కాదు చేతల్లో పేదరికం తగ్గాలంటే చదువు ఒకటే మార్గం. చదువు ద్వారానే పేదరికం తగ్గుతుంది, మనం ఎన్నో దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ పాఠశాల కేంద్రాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం మనందరిపైన ఉంది. కాబట్టి ఒక ప్రధానోపాధ్యాయులు మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మరి పూర్వ జడ్పిహెచ్ఎస్ బాయ్స్ పాఠశాల యొక్క బాయ్స్ కాదు ఈ హయ్యర్ సెకండరీ స్కూల్ యొక్క పాఠశాల యొక్క పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఈ రోజున ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పేసి మనం తీర్మానం చేస్తున్నాం. మీ అందరు కూడా చప్పట్లతో ఆమోదిస్తే మరి పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఈ రోజున ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని మీ యొక్క స్థాయిని బట్టి అందరికి ప్రచారం చేయండి ఈ రోజు నుంచి. అండ్ ఇంతవరకు మన ఒక 5-6 మందిని డిస్కస్ చేసుకున్నాం వాళ్ళం. ఈరోజు ఒక 66-67 బ్యాచ్లో ఒక 20-30 మంది ఒక దగ్గర కలిసి నిష్ణాతులు దేశాన్ని ఎంతో సార్ మీ యొక్క హిస్టరీ చెప్తే చాలా గొప్పగా తయారు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి తల్లికో నూనె పోగా మనం ఈ తల్లిని రక్షించుకోవాలి. మరి పాఠశాల పూర్వ విద్యార్థి సంఘాన్ని ఈ రోజు నుంచి స్థాపిస్తున్నాం. దానికి అధ్యక్ష అంటే సార్ కూడా ఇంటిమేషన్ ఉంది, పార్థసార సార్ కూడా ఇంటిమేషన్ ఉంది, ఈ విషయంలో చేస్తున్నాం సార్ అని చెప్పేసి ఆ సార్కు చెప్పాను. సార్ రండి సార్ మా ఇట్లా ఉంది అని అంటే అయ్యో నేను ఈరోజు సండే రోజు సారు ఎప్పుడు కూడా ఈ మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడానికి వెళ్తుంటాడు సార్. అయితే నేను వేరే దగ్గర ఎంగేజ్ అయినా రాలేకపోతున్నాను, ఇక్కడ వస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. ఇట్లా చెప్పిన విషయం కూడా ఓకే కంటిన్యూ అని చెప్పేసి అన్నాడు. మరి ఆ సందర్భంగా మరి మోనో సార్ వచ్చిన విషయం చెప్తుంటే మరి ఇప్పుడు మీ దగ్గర ప్రస్తావన చేయడం జరిగింది. కాబట్టి మరి దీన్ని ఈ రోజు నుంచి మన ఆర్మూరు పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు. దానికి అధ్యక్షులుగా మరి మోహన్ రావు సార్, మరి ప్రధాన కార్యదర్శిగా సి రాజేశ్వర్ సార్, మరి కోశాధికారిగా మన బ్యాంక్ సార్ మధుసూదన్. ఎందుకంటే డబ్బులను పొదుపు చేసేది ఆ సారే కాబట్టి దాన్ని మీ అందరి యొక్క ఆమోదంతో ఎందుకంటే బాగా ఇంకా నేను 4 సంవత్సరాలు ఉన్న సార్ సర్వీస్ నాది. 2029 ఆగస్టులో రిటైర్మెంట్ అవుతాను. కాబట్టి అంతవరకు ఖచ్చితంగా 24/7 పాఠశాలకి పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉంటాను. మా స్టాఫ్ కూడా చాలా చాలా గొప్ప ఉంది. ఇక్కడ మనకు నిన్న నుండి సేవలు అందిస్తున్నారు మా భూమేశ్వర్ సార్, మా వాళ్ళందరూ కూడా, మా రాజేందర్, మా అటెండర్, మన కమల్, వీళ్ళందరూ కూడా చాలా మంచి స్టాఫ్ ఉంది. మరి మీ ఈరోజు పాఠశాల బాయ్స్ హై స్కూల్ పాఠశాల పూర్వ విద్యార్థి సంఘాన్ని మీ అందరి యొక్క ఆమోదంతో ఏర్పాటు చేస్తూ మరి ముందుకు తీసుకెళ్దాం, స్కూల్ రక్షించుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కూడా హక్కులు పేటెంట్స్ అన్ని కూడా హెడ్ మాస్టర్ తీసుకున్నట్టున్నది ప్రకటించేసిండు. ఏమి కూడా అసలు లిఖించకుండానే ప్రకటించడం. ధన్యవాదాలు. ఏదేమైనా చివరిగా 56 ఆర్మూరుకు టీచర్గా వచ్చిన అది ఇండిపెండెంట్గానే కాబట్టి ఎంత సర్వీస్ చేయాలో చేయగలిగిన మీరు ఏ హెడ్ మాస్టర్స్ పేరు అయితే చెప్పినారో ఆయన ఎప్పుడు కూడా ప్రేయర్లో ఉర్దూలో మాట్లాడేవాడు. కాబట్టి నేను వచ్చేదాకా మళ్ళీ నేను ట్రాన్స్లేట్ చేసేదాకా అతను అట్లనే నిల్చుంటుండేవాడు. ఆయన ఉర్దూలో మాట్లాడితే నేను దాన్ని తెలుగులో ట్రాన్స్ఫర్ చేసేదాన్ని. తర్వాత డిసిప్లిన్ విషయానికి వచ్చేస్తే ఈ ప్రాంతంలో ఇక్కడికి వచ్చి నేను నిల్చుంటే ఆ ప్రాంతంలో ఎన్ని 3 పిల్లలందరూ కూడా సైలెంట్గా ఉండడానికి వీళ్ళు మంచి సైలెన్స్ ఉంటుండే. చదివే విషయంలో మేము ఇదిగా ఉండే. ఇప్పుడు మీరు అన్నట్టుగాను 2 అప్పుడు గెజిటెడ్ మాస్టర్స్, ఒకటి ఆర్మూరు, ఒకటి నిజామాబాద్ అండి. అమ్మారెడ్డి కూడా లేకుండే అప్పుడు. మరి వాళ్ళు ఎంతైతే సర్వీస్ చేయగలిగినారో చేసినారు. సర్వీస్ చేయడంలో అంటే ఇప్పుడు మీరు కుంట గంగారాము వాళ్ళందరి పేరు చెప్పిండ్రో వాళ్ళందరినీ మా స్టూడెంట్ అంటే
మరి ఎంత భయపడేవాళ్ళు ఇప్పుడు బయట రౌడీలుగా తిరిగినా కానీ ఇక్కడ మంచి డిసిప్లిన్గా ఉండడానికి అవకాశం ఉండే మంచి డిసిప్లిన్గా ఉండి వాళ్ళు మా ఆ ప్రేమ అభిమానాలను సంపాదించారు కాబట్టి మరి ఇప్పుడు పెద్దగా అయినారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమిటో తెలియదు. నేను మళ్ళీ ఈ ఆర్మూర్కి రావడానికి 50 to 60 years 60 సంవత్సరాలు మళ్ళీ నేను రాలేదు. ఈ టైంలో మీ దయ వల్ల మీ ప్రేమ వల్ల నేను రాగలిగిన మిమ్మల్ని అందరినీ చూసిన ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. मुझे हिंदी में बात करने की आदेश मिला और मैं हिंदी का रिक्वेस्ट है, अनुरोध है आपके लिए। हाँ, हिंदी में तो मैं हमेशा तेलुगु में बात करता हूँ, हिंदी पंडित होते हुए भी, मगर आपकी इच्छा से मैं हिंदी में भी बोलता हूँ। हिंदी में मुझे कोई तकलीफ नहीं है। मैं हिंदी पंडित हूँ और हिंदी का टीचर हूँ, इसलिए मैं हिंदी में बात कर सकता हूँ, मगर मुझे तेलुगु में ही स्पीच देने का आदत हो गया है, इसलिए मुझे क्षमा कीजिए। ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి అందరం కలిసి జయప్రదం చేశాము. ముఖ్యంగా ఈ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులకి మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మాకు ఆశ్రయం ఇచ్చి అన్ని వసతులు కల్పించారు కాబట్టి వారికి మేము పూర్వ విద్యార్థుల తరఫున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వ్యవస్థలో ఉపాధ్యాయుల యొక్క సహయోగం కూడా ఉంది. వారికి కూడా మా విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరూ కలిసి పనిచేసి దీంట్లో ముఖ్యంగా రాజేశ్వర్ గారు, మధుసూదన్ గారు, మోహన్ రెడ్డి, ప్రకాష్ సార్, నేను, మోహన్ రావు అందరూ ఒక సమిష్టిగా ఇక్కడ ఉన్న వాళ్ళం కాబట్టి ఒక కార్యకర్తలుగా రోజు మాట్లాడి అది ఇది ఏర్పాటు చేసాం. మొత్తానికి ఇది సక్సెస్ అయిందంటే అందరి కృషి ఫలించింది. కాబట్టి ఈ కృషికి మీరు అటెండ్ అవ్వడం కూడా మాకు సౌభాగ్యం. ఎందుకంటే మేము చేసిన ప్రయత్నం సఫలమైందన్న కొద్దిగా మనకు ఇది ఏజ్ రెన్యువల్ ఏజ్ రెన్యువల్ ఏజ్ రెన్యువల్ రెనోవేషన్ రెనోవేషన్ రిజువినేషన్ రెనోవేషన్ ఈజ్ ఆల్సో రిజనరేషన్. అయితే మనకు ఒక రకమైన ఇప్పుడు పూర్వపు విద్యార్థులు ఏదైతే ఉత్సాహం ఉందో మనలో అందరిలో అట్లా ఉత్సాహం ఉంది. ఆనందంగా ఉన్నాం, చైతన్యంగా ఉన్నాం. అయితే కలిసినప్పుడు కూడా ఏ రకంగా ఉందో అంతే ఉంది. కాకపోతే కొద్ది వయసు వచ్చేసింది అంతేగాని మాలో మార్పులు ఏమీ రాలేదు. మార్పు అన్నది ఏం జరగలేదు. ఈ ముఖ్యంగా మన సుదర్శన్ కూడా చూసాను, ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు, అప్పటి చైల్డిష్ చేస్తారు. అది సహజంగా వస్తుంది. ఒక్కొక్కరు ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువగా నవ్వించడం, అది మనం కలిసినప్పుడు ఒక ఆప్యాయత, మనకు ఒక మెమొరీగా బాగుంటుంది. ఈ అన్ని సంఘటనలు అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేసినందుకు ఈ కార్యక్రమం మంచిగా జరిగింది. అయితే దీని తరఫున ఈ కార్యక్రమానికి చక్కగా నిర్వహించిన మన తోటి మెంబర్లు, తోటి మన సహపాఠకులు అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏమైనా పొరపాటు జరిగినా మనం అందించుకోవాలి. కాబట్టి మనం ఇంకోసారి మనం ప్రధాన ఉపాధ్యాయులు గారికి, మరి వారి ఉపాధ్యాయుల గారికి, ఇంకా వాళ్ళు సర్వీస్ ఇచ్చిన కొందరు సర్వీస్ ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా మేము సహకరించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. భవిష్యత్తు ఇంకేదన్నా ఇటువంటి ప్రోగ్రాం చేద్దాం అన్నది ఆశ ఉంది. మరి ఇంకా తర్వాత కలుస్తామో లేదో తెలియదు, కానీ ఆశ అయితే ఉండాలి. ఆశ ఉండటం తప్పైతే లేదు, ఆశకు అంతం లేదు. అయితే ఇంకా కలిసే అవకాశం ఉంటే కలుస్తాము. కాబట్టి ఇక్కడ అవకాశం వస్తే ఇప్పుడు మేము కలుస్తాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఏమైందంటే మనం ఫోన్లో కానీ వీడియోలో కానీ మాట్లాడటానికి చాలా అవకాశం ఉంది. మనం ఇప్పుడు ఈ సాన్నిధ్యం ఏదైతే కలిగిందో దాన్ని ఉపయోగించి రోజు ఎవరితోనైనా ఒకరు మాట్లాడుకుంటే మనం నిజంగా అప్పటి కాలం లేదా ఇప్పటి కాలం యొక్క జ్ఞాపకాలు వస్తాయి. మా బాధలు కానీ ఇంకా మంచి చెడులు కానీ మాట్లాడుతుంటే మనకు ఒక ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి మనం ఇంట్లో ఉండి ఒకరిలో ఈ సీనియర్ సిటిజన్స్ ఏమవుతుందంటే ఐసోలేషన్లో వాళ్ళు వాళ్ళ మెంటల్ హెల్త్
మరి ఫిజికల్ హెల్త్ దెబ్బతింటుంది. కొద్దిగా మనిషి ఎవరైతే ఇప్పుడు మన తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దాంట్లో సోషల్ మూమెంట్ ఎవరైతే ఉన్నారో మోహన్ రాజు చూడండి యాక్టివ్గా ఉన్నారు, ఇప్పుడు రాజశేఖర్ గారు యాక్టివ్గా ఉన్నారు. అంటే సోషల్ లైఫ్ ఉండటం వల్ల ఏమవుతుంది, మనలో ఉన్న కొన్ని విషయాలు మర్చిపోతాం, బాధలు కానీ స్ట్రెస్ కానీ ఏమైనా ఉన్నా మర్చిపోతాం. తర్వాత వేరే వాళ్ళ పని కానీ వేరే వాళ్ళ బాధ్యత తీసుకున్నా దానికి మనం మా శక్తిని వినియోగిస్తాం. కాబట్టి మనం సోషల్లీ కంటాక్ట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ మెంటల్ హెల్త్ బాగుంటుంది, ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది. కాబట్టి రోజు ఒకసారి మనం ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుకుంటే బాగుంటుందని నా ప్రార్థన. కాబట్టి దీన్ని ఒక సహయోగాన్ని మీరు అందరు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చేస్తూ మళ్ళొకసారి మా గురువు ఏదైతే సీనియర్ మోస్ట్ ఉండి వాళ్ళు ఆరోగ్యానికి రక్షించుకొని మా వరకు వచ్చారంటే మా ఎంత అదృష్టం. వారి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని వారికి గురువు గారికి ఆరోగ్యం క్షేమం ఉండాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మన జెడ్పీహెచ్ బాయ్స్ పాఠశాల యందు 1966-67 ఎస్ఎస్సి హెచ్ఎస్సి హయ్యర్ సెకండరీ స్కూల్ చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. మరి వారి యొక్క వయసు ప్రస్తుతం 75 నుంచి 80 వయసు గల వ్యక్తులు విద్యార్థులుగా ఈరోజు కలవడము సుమారు 22 మంది మరి వారు పూర్వ విద్యార్థులుగా ఈరోజు ఆత్మీయ సమ్మేళనము మన పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగింది, బాయ్స్ పాఠశాలలో. మరి ఆ సందర్భంగా వాళ్ళందరూ కూడా చాలా పూర్వ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చాలా ఆనందాన్ని పొందడం జరిగింది. ఉదయము టిఫిన్తో ప్రారంభమై మరి ఇప్పటి వరకు కూడా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి వారు ఈ పాఠశాల చదివినటువంటి అప్పుడు ప్రధానోపాధ్యాయులు సమద్ అహ్మద్ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎలా ఉండేవారు, అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి చదువుకుని ఇక్కడ పాఠశాలలో చదువుకున్నాము. మరి ఎంతోమంది అనేక ఉన్నత ఉద్యోగాలు సంపాదించాము ఈ పాఠశాల ద్వారానే మేము ఇంతవరకు ఈ అభివృద్ధి స్థాయి అందుకున్నాం. కాబట్టి మన దేశం అభివృద్ధి చెందాలన్నా, పేదరికము వెళ్ళాలన్నా, మరి మత కుల జాతి భేదాలు పోవాలన్న పాఠశాలనే ముఖ్య కేంద్రం. కాబట్టి ఈ పాఠశాలను రక్షించుకోవాల్సిన ధర్మము ఉందని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా వారు పూర్వ విద్యార్థుల పాఠశాల కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పాఠశాలలో 1958లో ఏర్పడ్డది. 58 నుంచి ఇప్పటి వరకు అనేక విద్యార్థుల బ్యాచ్లు వెళ్ళడం జరిగింది. మరియు ఈ బ్యాచ్ తోటి మరియు పూర్వ విద్యార్థుల కమిటీ గౌరవ అధ్యక్షులుగా మన పార్థసారి సారు ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా మోహన్ రావు సార్, ప్రధాన కార్యదర్శిగా సి రాజేశ్వర్ 66-67 బ్యాచ్ వాళ్ళను ఎన్నుకొని మరియు ఇక్కడ ఇదే పాఠశాలలో ప్రస్తుతము వొకేషనల్ టీచర్గా పనిచేస్తున్న రాజేందర్ సార్ గారిని సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ఈ విధంగా మన జెడ్పీహెచ్ బాయ్స్ పాఠశాల పూర్వ విద్యార్థుల కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరియు గ్రామంలో పాఠశాల పరిరక్షణ గ్రామస్తులు చూసుకుంటారు. మరి పట్టణ ప్రాంతంలో మరి పెద్ద వ్యవస్థలో స్కూల్ను పరిరక్షించేది పూర్వ విద్యార్థులే. కాబట్టి మరి ఈ పాఠశాలను రక్షించుకోవాల్సిన ధర్మాన్ని ఈరోజు అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈరోజు పాఠశాల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఈ పాఠశాలను హాస్టల్ వసతిని కల్పించడానికి మరియు రాజకీయంగా అందరూ కంకణబద్ధులై మరి ఈ పాఠశాలకి హాస్టల్ వసతి సమకూర్చాలి. మరి ఇంత పెద్ద గ్రౌండ్ను కానీ ఇంత గదిలోను కానీ మళ్ళీ పూర్వ గతంలో వైభవంగా జరిగినటువంటి బాయ్స్ స్కూల్ పాఠశాలని అటువంటి వైభవంగా జరపాలంటే హాస్టల్ సౌకర్యం కావాలని చెప్పేసి ఈరోజు తీర్మానించడం జరిగింది. మరి ఆ తీర్మానం ప్రకారంగా మరియు రాజకీయ స్థాయిలో అనే ప్రభుత్వాలని మరి విద్యార్థి సంఘాలని కలుపుకొని మరి మన బాయ్స్ పాఠశాలకి హాస్టల్ సౌకర్యాన్ని కల్పించడానికి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.